విజయ్ చందర్ గారు. ఆయన అద్భుతమైన నటన ఎలా ఉంటుందో మనం మాటల్లో కూడా చెప్పవలసిన అవసరం లేదు. ప్రతి సీన్లోనూ ప్రేక్షకుల్ని ఇంతకుముందు తన నటనతో ఎంతగానో అలరించారు. సాయే దైవం చిత్రం ద్వారా మరింతగా అలరించబోతున్నారు. మీ పటాన్ని పూల మాలతో అలంకరించాలని చెప్పి శ్రీ స్వామి గౌడ్ గారిని అలాగే చక్రపాణి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. స్వామి గౌడ్ గారు, మీదైన మాటల్లో సాయే దైవం గురించి. సాయే దైవం పాటల లాంచింగ్ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు మహర్షి గారు, మాకు అత్యంత సన్నిహితులు మహానీయులు విజయ్ చందర్ గారు, కోట శ్రీనివాసరావు గారు, వచ్చినటువంటి పెద్దలు చిత్ర యూనిట్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా న్యాయాధికారులు అయినటువంటి కోదండరాం గారికి, మా పెద్దలు మా సీనియర్సు న్యాయాధికారి అయినటువంటి పెద్దలు చన్నా చంద్రన్ గారికి, నాకు గురువు మా పెద్దలు చక్రపాణి గారికి, మా ఎమ్మెల్సీ గారికి అందరికీ కూడా మనసారా అభినందిస్తూ, ఈనాడు ఉన్నటువంటి సమాజ స్థితిలో ఇలాంటి చిత్రాన్ని తీసుకొచ్చి ఇలాంటి చిత్రాన్ని ప్రజలకు ప్రదర్శించి సమాజంలో ఒక శాంతి నెలకొల్పటం, సౌజన్యాన్ని పంచిపెట్టడం, భక్తి భావాన్ని ప్రసాదించటం అనేది చాలా గొప్ప విషయం. చిత్ర యూనిట్ నిర్మాతలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. డైరెక్టర్ గారు తీసుకున్నటువంటి యాక్షన్స్ కానీ, ప్రత్యేకించి ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. మొదటి పాట నుంచి ఆఖరి పాట వరకు కూడా పాట ఆగిపోతే ఏంది పూర్తి పాట వేయొచ్చు కదా, ఏదో పోయిందా ముల్లిపోయిందా అన్నట్టుగా ఫీల్ అవుతా ఉన్నాం. అంత చక్కగా పాటల నిర్మాణం జరిగింది. ప్రతి పాట దేనికి అదే సాటి, దానికి అదే సాటిగాగా ఇక అన్నిటికన్నా మహానటులు విజయ్ చందర్ గారు దానికి ప్రాణం పోశారు. వారు ఏ పాత్ర చేసినా ఆ పాత్రకు ప్రాణం పోసి నిజంగా ఆ సాయినాథుడే కదిలి వస్తున్నాడా అన్న భావన ప్రజల్లో కలిగేటట్టుగా. మీకు ఒక విషయం చెప్తే ఆశ్చర్యం అయిపిస్తుంది. ఈ మధ్యకాలంలో నేను ఒక సాయిబాబా దేవాలయానికి వెళ్ళాను. సాయిబాబా దేవాలయంలో విగ్రహం చూస్తే చక్కగా విజయ్ చందర్ గారు వచ్చి అక్కడ కూర్చున్నారా సాయిబాబా విషయంలో అన్నట్టుగా విగ్రహం రూపాంతరం చెంది. ఆ విగ్రహం ఆ విధంగా రూపాంతరం చెందడానికి గల కారణం ఏంటంటే, శిల్పులు ఎవరైతే సాయిబాబా శిల్పాలను తయారు చేస్తున్నారో ఆ శిల్పుల మధ్యలో విజయ్ చందర్ గారి రూపం నిలిచిపోయింది సాయిబాబా దృష్టిలో. ఆ విధంగా శిల్పాలు కూడా అదే విధంగా రూపాంతరం చెందుతూ ఉన్నాయి. అందుకోసం నిజంగా విజయ్ చందర్ గారు, ఇందులో నటించిన నటీనట వర్గం, నాకు అనుభవం లేదు ఈ పాటలు లాంచ్ చేయడం కానీ సినిమా రంగం కానీ అనుభవం లేనటువంటి వ్యక్తిని చాలా చక్కటి భక్తిభావాన్ని దేవాన్ని ప్రదర్శించారు. అదేవిధంగా ఇలాంటి చిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వాలు తగినటువంటి ప్రాచుర్యాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. భక్తి భావాన్ని ప్రదర్శించాలి అని అంటే, ఇలాంటి చిన్న నిర్మాతలు పైకి రావాలి అంటే, నటీనట వర్గము ఇంకా ముందుకెళ్ళాలి అని అంటే ప్రభుత్వాలు చేయూతనియ్యాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సినిమాలకు రేపు పొద్దున పెద్ద అన్నీ మనం తెలుసు, నాకు పెద్దగా అలవాటు లేదు దీంట్లో, కానీ ఏ పెద్ద థియేటర్ తీసుకున్నా కూడా గుత్తాధిపత్యము, ఒకరి చేతుల్లో థియేటర్లు ఉండిపోయినాయి. ఈ సినిమా ప్రదర్శించడానికి థియేటర్ దొరకని పరిస్థితి ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. ఆ పరిస్థితుల్లో ఎవరు చిత్రాలు తీసి, ఎవరు సినిమాలు తీసి ఏ విధంగా బాగుంటారు, ఏ విధంగా ధైర్యం చేసి ముందుకు వస్తారు. కాబట్టి చిన్న నిర్మాతలను ప్రభుత్వాలే ఆదుకొని వారికి చేయూతనియ్యాలి. అదేవిధంగా నటీనట వర్గం ఈరోజు నటులు చేస్తున్నటువంటి రంగునే చూస్తున్నాం, కానీ రంగుల వెనుక ఉన్నటువంటి బాధలను మనం గమనించటం లేదు. ప్రతి నటునికి కూడా అనేకమైనటువంటి అప్పుల సమస్యలు ఉన్నాయి. కడుపులో తిండి లేకుండా వచ్చి యాక్షన్ చేస్తున్నాడు. కెమెరామాన్ దగ్గర నుంచి లైట్ పెట్టే బాయ్ దగ్గర నుంచి అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వాలు ఆర్థికమైనటువంటి సహాయాన్ని అందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈరోజు బ్యాంకులు అందరికీ రుణాలు ఇస్తాయి, కానీ సినిమా యాక్టర్ రుణం ఇవ్వదు.
ఎప్పుడు ఎక్కడ పోతాడో తెలియదు, ఎట్లా రుణం ఇవ్వాలంటారు. అలాంటి వారిని ప్రభుత్వం ఆదుకొని వారికి ఒక ఫైనాన్షియల్ కమిట్మెంట్ తోటి ముందుకు తీసుకుపోయి చేయూతనివ్వాల్సిందిగా నా వంతుగా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఫిలిం ఇండస్ట్రీకి చేస్తున్నటువంటి కృషిలో దీన్ని కూడా భాగం చేయాలని నా వంతుగా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని తప్పకుండా కోరుతానని చెప్పి మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి నటీనట వర్గానికి, ముఖ్యంగా మా పండరన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్రపాణి గారిని స్వాగతించవలసిందిగా జిఎల్బి శ్రీనివాస్ గారిని కోరుతున్నాం. చక్రపాణి గారు, మీదైన మాటలు సాయే దైవం గురించి. అమ్మ నిజం, నాన్న నమ్మకం, సాయే దైవం 3 ముక్కలో చెప్పేశారు. సాయి గారు వారు జీవించినప్పుడు కానీ, నేను సమాజంలో ఉన్నా కానీ, నేను ఎక్కడున్నా ఎప్పుడున్నా సమాజానికి సేవ చేస్తాను, మానవ సేవ చేస్తానని చెప్పారు. మన అందరం మొదటి నుంచి కూడా మన మహర్షులు, వ్యాస మహర్షి కానీ, కల్ప మహర్షి కానీ ఎవరు చెప్పినా కూడా మానవ సేవయే మాధవ సేవ. ఆ సేవ చేయాలి. ఆ సేవ చేయాలంటే మనసులో ఆ యొక్క ఉత్సాహం ఉండాలా, ఆ యొక్క జోష్ ఉండాలా. అది ఎప్పుడు వస్తుందంటే మనకు ఆధ్యాత్మిక చింతన రావాలి. అది ఎక్కడో ఎవరో మార్కెట్లో పోయి కొనేటువంటి వస్తువు కాదు. ఆధ్యాత్మిక చింతన అనేది ఒక మనం మొదటి నుంచి కూడా నవరాత్రులు చేసేవారం, రామాయణ భాగవతం చెప్పించుకునే వాళ్ళం. అవన్నీ పోయినాయి. క్లబ్బులు, హబ్బులు అవేమో ఉన్నాయి, అవన్నీ పోతున్నాం. కాబట్టి ఈరోజు ఇంత కార్యక్రమం ఉంటే కూడా చాలామంది వచ్చారు. నా వరకు నేను కార్యక్రమానికి రద్దు చేసుకొని ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా ఒక కఠినమైనటువంటి దీక్షతోటి మనం ముందు పోవాలా, ఆధ్యాత్మిక చింతన పెంచాలా, మనసులో స్వార్థం తాకాలా. అది పక్కన ఉన్నటువంటి యొక్క బాధితుడికి మనం సాయం చేయాలి. నా బాధితుడు ఎక్కడున్నా, నా భక్తుడు ఎక్కడున్నా అడవరకు వాడిని బాధను, కష్టాన్ని తీర్చి ఒడ్డు ఎక్కిస్తానని బాబా గారు చెప్పారు. దాన్ని గుర్తు చేసుకొని మనం చేస్తే ఎంతైనా పోతుంది. అప్పుడే మన సమాజంలో ఈ యొక్క ద్వేషాలు ఉండవు, కొట్టాటలు ఉండవు. నిజం ఎప్పుడే చెప్పారు స్వామిగౌడు గారు. మొట్టమొదట వచ్చినటువంటి సమస్య ఏమిటంటే థియేటర్ యజమాని ఇలాంటి పిక్చర్లకు బుక్ చేయరు త్వరగా, అవి ముందుగానే చేసుకోవాలి. కాబట్టి థియేటర్ యజమానులు కూడా సహకరించి ఇలాంటి చిత్రాలకు ఎక్కువ అవకాశం ఇచ్చి చాలా రోజులు జయంతి చేసుకున్నటువంటి చిత్రాలుగా ఈ యొక్క సాయి దైవము, ఆ యొక్క చిత్రం కూడా అన్ని కేంద్రాలు కూడా 100 దినాలు చేసుకొని మళ్ళా మనం అలాంటి శత దినోత్సవం సందర్భంగా కలుసుకోవాలని దానికి ఆశీర్వదించవలసిందిగా సాయి గారిని ప్రార్థిస్తూ మీ అందరి తరపున ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే సాయే దైవం రూపుదిద్దుకోవడానికి కారకులు, నిర్మాత భవానీ అర్జున్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జస్టిస్ చల్లా కోదండరాం గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. కోదండరాం గారు, ఈ సినిమా గురించి మీరు మాట్లాడారు. సినిమా చూసిన తర్వాత చెప్తాను. సినిమా చూడలేదు కానీ పాటలు విన్నాను, చాలా చక్కగా ఉన్నాయి. భక్తిభావం కలుగుతుంది. తర్వాత కాసేపు ఎక్కువసేపు ఆ పాటలు వింటూ ఉంటే కొద్దిసేపటి అయిన తర్వాత మనం కూడా లైలేకి వెళ్ళిపోతాం. ఐ విష్ ఆల్ ద సక్సెస్ ఫర్ ఆల్ ద పీపుల్. థ్యాంక్ యూ. మీదైన మాటల్లో సాయే దైవం గురించి. చలనచిత్రంలో ప్రదర్శించినటువంటి పాటలన్నీ కూడా సాహితీపరంగా, భావపరంగా, ఉచ్చారణ పరంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ఆకర్షించే రీతిగా ఉన్నాయి. చలనచిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల జీవితాల్లోకి, హృదయాల్లోకి వెళ్ళిపోవాలి.
బాధలను స్మరించడం, బాధపడడం సహజం మానవ సమాజానికి. కానీ భక్తి ద్వారా బాధలు నయమవుతాయి అన్నటువంటి భావన భక్తిపరమైనటువంటి సినిమాల ద్వారా వస్తుంది. ఇవాళ చలనచిత్రం అనేటటువంటిది సమాజంలో ఒక పెద్ద విశ్వవిద్యాలయం లాంటిది, ప్రపంచంలోనే పెద్ద విశ్వవిద్యాలయం లాంటిది. కాబట్టి ఈ సాయే దైవం నిర్మాతలను, దర్శకులను, ముఖ్యంగా చక్కటి పాటలను అందించినటువంటి సోదరులు బికే కృష్ణ గారిని, ఇందులో నటించినటువంటి నటీ వర్గాలను అభినందిస్తున్నాను. మానవ సమాజానికి రెండు ప్రధానమైన అంశాలు, ఒకటి ప్రేమ, రెండు సేవ. మొత్తం మానవ జీవితం అంతా కూడా ఈ రెండు అంశాల గురించే, రెండు అంశాల చుట్టే తిరుగుతుంది, ఎన్ని మహాగ్రంథాలైనా. సాయే దైవం, ఇవాళ సమాజంలో అనేక దైవాలు ఉన్నాయి. సినిమా ప్రారంభం వెంకటేశ్వర స్వామితో ప్రారంభమైంది. స్వామి సాయి గారికి వెంకటేశ్వరుని గురించి కూడా ఆయన గురించినటువంటి గ్రంథంలో విపులంగా రాయబడి ఉన్నది. సమాజంలో ఇవాళ ప్రముఖమైనటువంటి దేవాలయం తిరుపతి అయితే, మళ్ళీ అంతే సమానమైనటువంటి దేవాలయం షిరిడి దేవాలయం. ప్రపంచంలోనే ఈ రెండు దేవాలయాలకు భారతదేశానికి సంబంధించి ఒక ప్రత్యేకత ఉన్నది. అలాంటి దైవం పైన చిత్రాన్ని నిర్మించి ప్రజలలో ఒక చక్కటి దైవికమైనటువంటి అనుభూతిని కలిగించడానికి కృషి చేసినటువంటి నిర్మాతలను, దర్శకులను, సంగీతకారులను, ముఖ్యంగా నటించినటువంటి నటీనట వర్గాన్ని, ప్రముఖంగా విజయ్ చందర్ గారు పెద్దలు ప్రముఖమైనటువంటి పాత్ర, సాయి పాత్ర పోషించినటువంటి వారిని అభినందిస్తూ, తప్పకుండా ఈనాడున్నటువంటి సమాజ స్థితిలో ఈ సినిమాకు ప్రజల యొక్క మన్ననలు, అభినందనలు, ఆశీస్సులు ఉండి అధికంగా ఆడుతుందని, నిర్మాత తప్పకుండా ఇలాంటి ఎన్నో చిత్రాలు తీస్తారనడంలో ఈ పాటలు విన్న తర్వాత నాకు ఎలాంటి సందేహం కలగడం లేదు. కాబట్టి తప్పకుండా విజయం సాధించాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీనివాసరావు గారు, మీ మాటల్లో సాయే దైవం గురించి. అంతా బాగుందండి. నేను ముందు చెప్పదలుచుకుంది ఏమిటంటే, ఇంత చక్కటి తెలుగు చిత్రం భక్తిభావంతో అంతా చక్కగా మాట్లాడుతుంటే మధ్యలో ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లా. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అది అవసరమా? భావనలోంచి టక్కన మళ్ళీ బ్రేక్ వెళ్తూ ఉంటుంది బ్రెయిన్. దయించి యాంకర్లు కానీ మనవాళ్ళు కానీ ఎవరైనా సరే ముందు అసలు మాతృభాష, మన భాషను మనం గౌరవించుకోవాలి. పరభాషను ద్వేషించద్దు, మాతృభాషని స్మరించండి. అది నా కోరిక. తర్వాత ఈ సినిమాను అద్భుతంగా తీశారు శ్రీనివాస్ గారు, నిర్మాత గారు డబ్బులు వెచ్చించారు. గట్టిగా చలం గారు బాగా రాశారు. అంతా సవ్యంగా ఉంది. నాకు అనిపించినటువంటి ఒక చిన్న అనుమానం ముందు పెడుతున్నాను. సాయి దైవం అంటే బాగుండేదేమోనండి. సాయే దైవం అంటే ఆయన తప్ప దైవం లేడు అనేటువంటి భావన. అంటే నాలాంటి అల్పుడు ఆలోచించుకున్నట్టు ఉంటుంది. సాయే దైవం అంటే సాయి ఒక్కడే దైవమా, ఎవరు లేరా? తప్పు కదా అది. అంటే నాకు అనిపించింది సాయి దైవం కాదు ఇంకో రకం. అంటే ఆ బోర్డు చూడగానే నిన్న మీరు కార్డు ఇచ్చి వెళ్ళారు మొన్న, నాకు అప్పుడు అనిపించింది. ఆ రోజు అందాం అనుకున్నాను, అలా ఇవాళ ఏదో టైం వచ్చి మాట్లాడాను. పెద్దలు థియేటర్లు, తర్వాత ఇది డిస్ట్రిబ్యూటర్ దొరకట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు. ఇది ఇప్పుడు కాదండి సమస్య. కొన్ని సంవత్సరాల నుంచి ఇలాంటి సినిమాలు పడుతున్నటువంటి బాధ
మామూలు కాదు. నేను వన్ మ్యాన్ షోగా 15 సంవత్సరాల నుంచి గొడవ చేస్తున్నాను. ఎవ్వరూ పట్టించుకోరు. ప్రతివాడు మైక్ పట్టుకుని ఇక్కడికి వచ్చి సవాల్ అది ఇది అంటమే తప్ప ఎవ్వరు లేరు. ఎందుకంటే ఇవాళ రేపు ఆ సినిమాలకు ఉన్నటువంటి క్రేజు ఈ సినిమాకి లేదు. ఎందుకంటే మనం బతుకు తెరువులోనే తేడా వచ్చేసి ఇంగ్లీష్ ఎందుకు ఎక్కువ వస్తుందో తెలియట్లేదు. ఏమి ఇంగ్లీషు ఎందుకుందో పదం తెలియట్లేదు. ఇంట్లో పని వాళ్ళని పలకరిస్తే ఎవరండి వచ్చిందంటే పని మనిషి ఆంటీ అండి అంటారు. పని మనిషి ఆంటీ ఏమిటి నాకు అర్థం కాదు. పని మనిషి ఆంటీ, దోబి ఆంటీ ఇలాగా. ఆఖరికి ముసుకొచ్చిన వాడు కూడా ఇదివరకు అమ్మ ఆకలేస్తున్నాం అని పెట్టమనేవాడు. ఇప్పుడు అట్లా కాదు, ఆంటీ ఏమైనా ఉంటే పెట్టమ్మా అంటున్నాడు. నవ్వుకుంటున్నాం మనం. చూడండి, మనమే చేస్తున్నాం ఈ తప్పు, ఎవ్వరు చేయట్లేదు. మనకు మనమే పాడైపోతున్నాం. అందుకే ప్రభుత్వాన్ని నేను మనసు తీరా ప్రార్థించేది ఏమిటంటే, ముందు మనుషులకి సివిక్ సెన్స్ నేర్పండి. ఎందుకంటే నేను మొన్న మధ్యన ఫారెన్ వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా కానీ స్మోకింగ్ అనే బోర్డు ఉంది తప్ప నో స్మోకింగ్ లేదు. బోర్డు లేదండి. వాడు అక్కడికి వెళ్ళి స్మోక్ చేస్తాడు, చచ్చినట్టు అక్కడే కూర్చుని వచ్చేస్తాడు. బయట తాగితే పెనాల్టీ పడుతుంది. మనకు అట్టా కాదుగా. నో స్మోకింగ్ బోర్డులు ఎక్కువ, అసలు స్మోకింగ్ కనపడదు. ఉచ్చపోయే రాదు అని బోర్డు పెడితే అది మూసేస్తాడు మనవాడు. ఉచ్చపోయిరా 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 అని నవ్వుతుంది. నేను ఈ సభలో చెప్పడం కాదండి, ఇలాంటి సినిమాలు అద్భుతమైనటువంటి ఇలాంటి సినిమా బతికి పట్టగట్టాలి అంటే ప్రజల్లో ఈ మార్పు రావాలి. అది నేను ప్రార్థిస్తున్నాను అందరినీ. సినిమా అద్భుతంగా తీశారు, పెద్దలందరూ ఆశీర్వదించారు, పెద్దలు చెప్పారు. ప్రజల్లో ముందు అసలు మన భాష, మన దైవం, మన ఇది ఆ బ్రెయిన్ పోయిందండి, ఆ మనసు పోయింది. వాళ్ళకేం తక్కువ, చిన్నపిల్లలు వాళ్ళకేం తెలుసు. మన దౌర్భాగ్యం ఎంతవరకు వచ్చిందంటే కన్న తల్లే అమ్మ అని పిలిపించుకోవడానికి సిగ్గుపడుతుంది. అలాంటి తెలుగు పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం సినిమా అద్భుతంగా తీశారు, ఇవన్నీ బాగున్నాయండి. ఇలాంటి సినిమాలు ఆడాలి అంటే విజయ్ చంద్ర గారు లాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఇలాంటి వేషాలు వేసి అంత విద్వత్తున్న ఆయన ఈ సినిమాలో సాయి అని ఆయన పేరు. ఎందుకంటే నేను ఫారిన్ వెళ్ళినప్పుడు, అమెరికా వెళ్ళినప్పుడు ఆయన కూడా వచ్చారు. ఒకసారి 8ంటికి ఆయన ప్రోగ్రాం అని చెప్తే రాత్రి 1 గంటకి పెట్టారు. అంతవరకు అందరూ సూట్లు వేసుకుని మాట్లాడారు ఇంగ్లీష్. తెలుగు మహాసభ పేరు. ఆ 1:30కి 2ంటికండి మొత్తం ఆడిటోరియం ఆయన కోసం వెయిట్ చేసింది. సత్యం నా కళ్ళతో నేను చూశాను. అంత అద్భుతంగా సూట్ అయ్యి అంత చక్కగా చేయగలిగినటువంటి వారు, ఇంత కష్టపడి పని చేశాం. దయించి నేను కోరుకునేది, ప్రభుత్వం వారు చేయాలంటే 96 రూల్స్ పెడతారు. అలాంటివి వద్దండి. బోల్డ్ మందికి రాయితీలు ఇస్తున్నారు. ఇలాంటి సినిమా తీసిన వాళ్ళకి ట్యాక్స్ లేకుండా చేయండి. అసలు ముందు ట్యాక్స్ లేకుండా చేయండి. ఏమొద్దు, వారం రోజులు 10 రోజులు ఆడుతుంది, ఆయన డబ్బులు ఆయనకు వస్తాయి. ఇంకో సినిమా తీయడానికి ఇలాంటి ధైర్యం చేస్తారు. అలాంటివి లేకుండా గవర్నమెంట్ ఏమో చేయాలంటే వాళ్ళకి మాత్రం దేవుడు అంటే ఉందా? ఇలాంటి మీటింగులకు వచ్చి మాట్లాడటం తప్ప నాకు లేదండి. నాకు ఈ మధ్యన వయసు వచ్చి నాకు దేవుడి మీద మనసు పడింది. కాబట్టి నా కోరిక అదండి, ముందు ప్రజల్లో మార్పు రావాలి. ఇలాంటి సినిమాలు బట్టగట్టాలంటే మన ప్రేక్షక దేవుళ్ళు అందరూ కలిసి అలా ఒక చెయ్యి వేసి దాన్ని పైకి తీసుకురావాలి. కాబట్టి తెలుగు వారికి, తెలుగు ప్రేక్షకులకి మనసా వాచా కర్మణ నేను నమస్కరించి చెప్పేది ఏమిటంటే, ఇలాంటి సినిమాల్ని ఎట్టి పరిస్థితిలో బాగుంటాయండి. ఇవాళ రేపు ఇలాంటి సినిమాలు తీయడానికి ఒక గుండె ఉండాలి. అలాంటి గుండె ఈ నిర్మాత గారికి, ఈ దర్శకుడికి ఉందంటే మనం వారు నిజంగా అభినందనీయులు. కాబట్టి గవర్నమెంట్ ఎప్పుడో చేసేలోపు మనం రిలీజ్ అవ్వగానే మనమే 4 రాళ్ళు వేసి
ఆ సినిమాని బతికించమని ప్రాధేయపడుతున్నా. నమస్కారం. ఇలాంటి మంచి చిత్రాన్ని తీసినందుకు నిర్మాత గారికి, దర్శకుల గారికి, అందరికీ, యూనిట్ అందరికీ ప్రత్యేకంగా మరీ చెప్పుకోవాలంటే బాబా గారికి, స్వామీజీకి, విజయ్ చంద్ర గారికి, బాబా గారి అంటే చెప్పుకుంటూ ఏదైనా పొరపాటు మాట్లాడితే క్షమించండి. నాకు మనసుకు తోచింది చెప్పాను. నేను సాయిబాబా భక్తుని అని అనిపించి చెప్పాను. ఏమనుకోవద్దు, కోపం రావద్దు, నా తప్పవచ్చు. కాదండి నేను ఉంటే నాకు చెప్పండి. అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. సినిమా బాగా ఆడాలని, బాగా ప్రేక్షకులు పోషించాలని, ఇలాంటి సినిమాలు వచ్చి బట్టగట్టాలని, తెలుగుదనం ఉట్టిపడాలని, తెలుగుదనం బాగా ప్రజల్లో రావాలి, ముఖ్యంగా మన ఉభయ రాష్ట్రాల్లో అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంగ్లీష్లోనే మాట్లాడు, తెలుగులో మాట్లాడితే కొడతాను అనేది మాత్రం దయచేసి దాన్ని దూరం చేయండి. ఇప్పుడు శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠాధిపతి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సాయి దైవం గురించి మీదైన మాటల్లో. ఓం పరమగురుభ్యో నమః. ఓం షిరిడి సాయి గురుభ్యో నమః. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా దివ్యాశిష్యులు, శుభాశిష్యులు. బాబావారు తన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు. ఎవరు పుణ్యాత్ములో ఎవరి పాపాలు నశించాయో వారు మాత్రమే నన్ను సవ్యంగా అర్థం చేసుకుంటారు, ప్రేమతో సేవిస్తారు అని అన్నాడు. షిరిడి సాయి మీద ఒక గొప్ప మహాయోగీశ్వరుడు, పంచభూతాలను శాసించినటువంటి దైవము, సర్వజ్ఞత్వము, సాక్షాత్తు నడయాడే పరదైవము, పరాత్పర దైవము, కలియుగ పూర్ణ దైవము, గురుస్వరూపము అయినటువంటి బాబావారి మీద సాయే దైవము అన్నటువంటి పేరుతో ఒక సినిమాను నిర్మించడము శ్రీనివాస్ గారు, భవాని గారు చేసుకున్నటువంటి మహాపుణ్యము అని చెబుతూ ఉన్నాను. ఎందుకంటే ప్రాపంచికమైనటువంటి సినిమాలు డబ్బుంటే ఎవరైనా తీస్తారు, పుణ్యముంటే కానీ దేవుడి సినిమాలు తీయలేరు. ఇందాక కోడ శ్రీనివాసరావు గారు ఈ యొక్క టైటిల్ గురించి ప్రస్తావన చేశారు. బాబా సంకల్పము లేనిదే ఎవ్వరూ ఏమీ చేయలేరు. నా సంకల్పం ఉంటే కానీ ఎవడు షిరిడిలో కాలు పెట్టలేడు అన్నారు బాబావారు. ఈ సినిమా తీశారు అంటే, ఈ సినిమాకు ఒక పేరు నిర్ణయించారు అంటే అది సాయి సంకల్పం అన్నది సత్యం. ఒక 4 days బ్యాక్ శ్రీనివాస్ గారు నా దగ్గరకు వచ్చారు. స్వామి, ఈ విధంగా పాటల లాంచ్కి మీరు రావాలి అని ఆహ్వానం చేశారు. తప్పకుండా వస్తాను బాబు అన్నాను. మీ యొక్క ఛానల్ ద్వారా మాకు తగిన సహకారం అందించండి అంటే, తప్పకుండా బాబు, ఈ యొక్క టోటల్ ప్రోగ్రామ్ని మా ఛానల్లోన ఫ్రీగా నేను లైవ్ చేయిస్తాను అన్నాను. అయినా కూడా వారు కొంత పే చేయడం జరిగింది. అది వారి యొక్క సంస్కారం. ముఖ్యంగా ఒక విషయం ఏమిటంటే, వారు ఓ ప్రశ్న అడిగారు, స్వామి, సాయే దైవము అన్నటువంటి నామకరణం బాగుందా స్వామి, లేకపోతే ఏమైనా మార్చమంటారా అన్నాడు. నేను అన్నాను, చాలా చక్కగా, అద్భుతంగా, సుజ్ఞానవంతంగా ఉంది బాబు అన్నాను. ఈ మాట ఎందుకు అంటున్నానంటే,
అసలుకు హూ ఈజ్ సాయి? సాయి అంటే ఒక గురువు అనవచ్చు, సాయి అంటే ఒక యోగి అనవచ్చు, సాయి అంటే ఒక మహాజ్ఞాని అనవచ్చు. కానీ సాయి బాబాకు ఈ పేర్లు సరిపోవు. సాయే దేవుడు అన్నదే సరిపోతుంది. జీవుడే శివుడు అంటారు. అంటే జీవుడు ఏ విధంగా అయితే శివుడు అవుతాడో, ఒక్క జీవుడే శివుడు అవుతాడా? మరో జీవుడు కాదా అని అంటే, పరిపూర్ణత్వాన్ని ఎవరు సాధిస్తారో, పూర్ణత్వాన్ని ఎవరు సాధిస్తారో వాళ్ళంతా శివుడే అవుతారు. కాబట్టి ఇది గొప్ప నామకరణం. ఇంకొక చమత్కారం ఏమిటి అని అంటే, బాబా యొక్క లీలలు చాలా వింతగా, నిగూఢంగా, అగాధంగా, మార్మికంగా ఉంటాయి. దాసగను అన్నటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. బాబా యొక్క అంకిత భక్తుల్లో ఇతను ప్రముఖ భక్తుడు. బాబా గురించి చాలా ప్రచారం చేశాడు. ఒకరోజు ఇతడు వచ్చాడు బాబా దగ్గరికి. బాబా, నేను పండరీపురానికి వెళ్ళి పండరీనాథుడిని దర్శించాలి అని నా మనసు కోరుకుంటుంది, అనుమతి ఇవ్వండి అన్నాడు. అప్పుడు బాబా అన్నారు, ఎందుకురా వెళ్ళడం పండరీపూరు? నీవు 7 రోజులు ఇక్కడే ఉండు, సప్తాహ సంకీర్తన కార్యక్రమం నిర్వహించు అని బాబావారు చెప్పారు. అప్పుడు దాసగన్ అన్నాడు, అయితే ఒక కండిషన్ బాబా, మీరు గనక నేను ఏ దైవాన్ని దర్శించాలని పండరీపురానికి వెళ్ళాలనుకున్నానో ఆ దైవం యొక్క సాక్షాత్కారం గనక మీరు నాకు ప్రసాదిస్తే నేను తప్పకుండా ఆ పని చేస్తాను అంటాడు. అప్పుడు బాబావారు ఓకే నాయనా అన్నాడు బాబావారు. దాసగను సప్తాహ కార్యక్రమం చేశాడు. అది అయిన తర్వాత మసీదుకి వచ్చాడు. బాబా, మీరు మాట తప్పారు, సప్తాహ సంకీర్తన కార్యక్రమం పూర్తి చేస్తే విఠల సాక్షాత్కారము నేను కలిగిస్తాను అని మీరు అన్నారు, కానీ మీరు మాట తప్పారు బాబా అన్నాడు. అప్పుడు బాబావారు దాసగన్ను గంభీరంగా అలా చూస్తూ, దాసగను, నేను చెప్పేటువంటి మాటలు జాగ్రత్తగా, శ్రద్ధగా, సావధానంగా, నిశ్చల మనస్సుతో విను. ఇదే సాక్షాత్కారం అని తెలుసుకో అన్నారు బాబావారు. అంటే తన యొక్క దర్శనమే దైవ సాక్షాత్కారము అని ఎవరు చెప్పారు? సాయే సాక్షాత్తు చెప్పాడు. అది అందరిలాంటి దేహము కాదు, అది అందరిలాంటి పంచభౌతిక మూర్తి కాదు. ఆయన దివ్య పురుషుడు, పరమ పురుషుడు. అంటే ఆనాడు దాసగనుకు బాబావారు, నీవు నన్ను చూడు, నేనే దైవాన్ని అన్నటువంటి బాబా సందేశాన్ని ఈరోజు ఈ సినిమా పరిశ్రమ వాళ్ళు సాయే దైవము అని ప్రజలకు అందించారు. కాబట్టి బాబా చెప్పినటువంటి సందేశాన్ని వారు అందించారు. టైటిల్ అద్భుతం, పాటలు అద్భుతం, రచన అద్భుతం, నటన అద్భుతం. ఇక మనం చూడడమే మిగిలింది. పాటలు చాలా చక్కగా ఉన్నాయి. ఈ సినిమా పూర్తయిన తర్వాత మనమంతా కూడా చూసి ఆనందిద్దాము, బాబా యొక్క స్మరణలో మునుగుదాము. అందరికి కూడా దివ్యాశిస్సులు, శుభాశిస్సులు. ఈ యొక్క సినిమా సూపర్ హిట్ అయి డైరెక్టర్, ప్రొడ్యూసర్ అనేటువంటి శ్రీనివాస్ గారికి, భవానీ అర్జునరావు గారికి కనక వర్షం కురవాలని బాబాకు ప్రార్థన చేస్తున్నాను, విన్నవిస్తూ ఉన్నాను. ఈ సినిమాలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ కూడా బాబా వారి యొక్క దివ్యాశీస్సులు ఉండాలని బాబాకు కోరుకుంటున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి. ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సాయే దైవం చిత్రం గురించి మీదైన మాటలు.
ఈరోజు మనం అంతా చూస్తూ ఉన్నాం. సమాజం, సినిమా రంగం ఎటువైపు పరుగులు తీస్తుందో, పోటీ పడుతుందో. అట్లాంటి టైంలో మరి ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నటువంటి ఈ చిత్ర యూనిట్ని మనం అభినందించక తప్పదు. ఇది సమాజానికి ఒక మార్గనిర్దేశం చేయటానికి, తరిగిపోతున్న విలువలను పునఃప్రతిష్ఠించడానికి, సమాజంలో ఒక భక్తి, ఒక సంతోషమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేయడానికి వీళ్ళు చేస్తున్న కృషికి మనం చేయగలిగింది ఒక్కటే, ప్రతి ఒక్కళ్ళం మనం బంధుమిత్రులతో ఈ సినిమాను చూసి మాటలు చెప్పడమే కాకుండా ఆచరణలో వీరికి సహాయపడటం. అలానే సమాజంలో కూడా ప్రజలందరూ కూడా దీన్ని ఆదరించి వీరికి మరి లాభాలు పంట కురిపించాలని ఆశిస్తూ, నేను దాదాపు కొన్ని సంవత్సరాలైంది సినిమా చూడక, కానీ ఈ సినిమాకి కుటుంబ సమేతంగా వెళ్ళి చూస్తాననేది తెలియజేస్తాను. తెలంగాణ గౌడ హాస్టల్ అధ్యక్షులు శ్రీ పల్లె లక్ష్మణరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం. ఇందాక నాకంటే ముందు మాట్లాడిన పెద్దలందరూ సినిమా గురించి చెప్పిన అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. ఇటువంటి చిత్రాన్ని తీసిన మిత్రుడు శ్రీనివాసుని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రస్తుతం మన సమాజం సంక్షుభితంగా ఉన్నది, సమస్యలతో అల్లకల్లోలంగా ఉంది. సాయిబాబా భూమి మీద నడయాడిన దేవుడు సమాజంలో మంచిని కోరాడు, బాధితులను ఓదార్చి కష్టాలు కడగండ్లు రాకుండా కాపాడాలని సమాజానికి సందేశం ఇచ్చాడు. ఈ సినిమా సందేశం మన సమాజానికి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నా. తర్వాత అన్నమంతా పట్టి చూడక్కర్లే, మెతుకు పట్టి చూస్తే మనకు తెలిసిపోతుంది అన్నం ఉడికిందా లేదనేది. పాటలు, గానం, సంగీతము, రచన అద్భుతంగా ఉన్నాయి. ఇవన్నీ నేను ఊరికే చెప్పాలని చెప్పడం లేదు. సినిమాలు చూసే పరిజ్ఞానం, సినిమాలో అర్థం చేసుకునే అవగాహన ఉన్నది కాబట్టి చెప్తున్నా. ఈ సినిమా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుందని నాకు అనిపిస్తుంది. అది విజయం కలగాలి. శ్రీనివాస్ మరిన్ని చిత్రాలకు దోహదం చేయాలని కోరుకుంటున్నాను. ప్రభాకర్ శెట్టి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్కి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారములు, స్వామీజీ గారి పాదాభివందనములు. ఈ సినిమా చాలా అద్భుతంగా నిర్మించినటువంటి దర్శకులకి, నిర్మాతకి, ప్రతి ఒక్క కార్మికునికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా 100 రోజులు ఆడి మరిన్ని సినిమా తీయాలని శ్రీనివాస్ గారిని, భవానీ గారిని ఆ భగవంతుని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. చిత్రంలో నటించినటువంటి చదలవాడ హరిబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వాడ హరిబాబు గారు. సాయి దేవుడు, ఆయన అందరినీ కాపాడాలి, పరమాత్ముడు. వారిని నిజస్వరూపంలో చూపించిన విజయచంద్ర గారికి, దర్శక నిర్మాతలకి, ప్రేక్షక దేవులకి మీరు ఆదరిస్తారని, ఆనందపడతారని, ఆశీర్వదిస్తారని మనసా వాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వీటితో మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఈ సినిమా గురించి మీ స్పందన? ఓం శ్రీ సాయిరామ్. చిన్నప్పటి నుంచి అంటే నా 11వ సంవత్సరం వయసు నుంచి కూడా బాబాని ఇష్టపడే వ్యక్తి నాకు. మాది గుంటూరు, నా పేరు ప్రకాష్ రెడ్డి. తెలంగాణలో మహానటుడు ప్రభాకర్ రెడ్డి గారి కంపెనీలో నేను అసోసియేట్గా పనిచేశాను. సాగర్, మేమంతా కూడా బివి ప్రసాద్ గారి దగ్గర వర్క్ చేసిన వాళ్ళం. మద్రాసు వెళ్ళిన తర్వాత కూడా టీ నగర్ నుంచి మైలాపూర్ వరకు బాబా దేవస్థానం నడుచుకుంటూ వెళ్ళి బాబా దర్శనం చేసుకునేవాడిని. నాకు ఆశ ఉండేది, నా కులం ఏంటో తెలియకూడదు. కానీ మా నాన్న అనేవాడు, రెడ్డి అంటే అది పిహెచ్డీరా, దాన్ని పోగొట్టుకోకనేవాడు. 86లో మా నాన్నగారి కాలం అయిన తర్వాత ఆ రెడ్డి అనే 2 అక్షరాలు తీసేసి సాయి చేర్చుకొని సాయి ప్రకాష్గా మారాను. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు సాయి గోత్రంలోనే పూజ చేస్తాను.
సాయి ఆశీర్వాదంతో నేను బతుకుతున్నాను. అందరూ అడిగేవాళ్ళు సాయి నమ్ముకుంటే మంచి జరిగిందా అని చెప్పేసి. 60 ఏళ్ళు దాటే నాకు ఈ రోజుకి నా కాళ్ళు బాగున్నాయి, నా చేతులు బాగున్నాయి, నా మనసు బాగుంది, అన్నీ బాగుంటానికి కారణం షిరిడి బాబా. ఆంధ్రాలో పుట్టి మద్రాసులో పెరిగి కర్ణాటక రాష్ట్రంలో భాష లేకుండా బంధం లేకుండా అక్కడికి వెళ్ళాను. ఈ 25 ఏళ్లలో కర్ణాటకలో ఏ డైరెక్టర్ కూడా 50 సినిమాలపైన దర్శకత్వం చేయలేదు. అవకాశం కల్పించింది షిరిడి బాబా. 100 చిత్రాలు చేసే శక్తి కలిగించింది సాయిబాబా. అంటే నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు కూడా బాబా మోసం చేయడు, అన్యాయం చేయడు. షిరిడీలో కాలు పెడితే ఎక్కడ చూసినా మన తెలుగు భాష అనిపిస్తుంది. అంత తెలుగు వాళ్ళే ఉన్నారు అక్కడ. అంటే తెలుగు వాళ్ళు ఎప్పుడు కూడా నిజమైన భక్తులు, ధర్మంగా నడిచేటువంటి వాళ్ళు. ఈరోజు మన శ్రీనివాస్ గారు, భవాన్ అర్జునరావు గారు, గట్టిగా జలం గారు, మన పిక్కి కృష్ణ గారు, వీళ్ళందరూ చాలా శ్రమపడి కథ కానివ్వండి, సంభాషణలు కానివ్వండి, పాటలు కానివ్వండి, సంగీతం కానివ్వండి అద్భుతంగా రాశారు, తీశారు. విజయ్ చంద్ర గారు మేము మద్రాసులో అసోసియేట్గా ఉన్నప్పుడు గోగినేని ప్రసాద్ గారి నిర్మాణ సారథ్యంలో, కే వాసు గారి దర్శకత్వంలో ఫస్ట్ టైం బాబా అంటే ఎలా ఉంటారు అనేది మీలో మేము చూసాం. తెలియకుండా కర్ణాటక వెళ్ళిన తర్వాత సత్యసాయిబాబా గారికి అత్యంత భక్తున్నయ్యాను. ఒకసారి షిరిడి బాబా గారు దర్శనం ఇచ్చి ఆయన బాల్యాన్ని, ఆయన తల్లిదండ్రుల గురించి నాకు చెప్పడం జరిగింది. అది నిజం అని చెప్పి సత్యసాయిబాబా గారు నిరూపించారు. రాజకుమార్ గారు షిరిడి బాబా పాత్ర చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక 3-4 నెలలు వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగాను. చివరికి అవకాశం నాకు దొరకలేదు. హుబ్లీలో ఉన్న ఓ భక్తుడి కల్లో బాబా కనిపించి సాయే చేయమని బాగుంటుందని చెప్పి చెప్పడం, ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రంలో బాబా పాత్ర నేను చేయడం జరిగింది. మన రమణమూర్తి గారు నిర్మాణ సారథ్యంలో, అశోక్ కుమార్ గారి దర్శకత్వంలో కొన్నేళ్ల క్రితం సాయి మహిమ చిత్రంలో సాయిబాబా పాత్ర చేశాను. ఇవన్నిటికీ బాబా ఆశీర్వాదమే. నాలో ఏం లేదు, నేను నటుడిని కాదు, కేవలం ఒక దర్శకుడు మాత్రమే. అటువంటి దర్శకుడిని నన్ను నిర్మాతగా చూడాలని ఆశపడ్డాడు, బాబా పాత్ర చూసుకొని ఆశపడ్డాడు. కర్ణాటకలో, ఆంధ్ర రాష్ట్రంలో విజయచంద్ర గారిని ఎంత ప్రేమగా బాబాగా ఇష్టపడతారో కర్ణాటక రాష్ట్రంలో ఆ బాబా నాకు ఆ స్థానం కల్పించారు. ఈ సాయి దైవం మన చలం గారు, శ్రీనివాస్ గారు, ఇలా అవధూత పాత్ర ఉంది, ఆ పాత్ర చేయాలనుకున్నప్పుడు చాలా సంతోషపడ్డాను. విజయచంద్ర గారితో యాక్ట్ చేసే భాగ్యం నాకు దొరికింది కదా. కర్ణాటకలో బాబా పాత్ర చేసి ఉండొచ్చు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో విజయచంద్ర గారు చూసేసే అదృష్టం నాకుందని చాలా సంతోషపడి వాడి పిలువగానే వచ్చి ఆ పాత్ర చేశాను. ఎన్నిటికీ కారణం ఆ బాబా నమ్మినటువంటి వాడిని. ఆ బాబా ఆశీర్వాదం వల్ల ఈరోజు నాకు ఆయుష్ బాగుంది, ఆరోగ్యం బాగుంది, ఒక దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాను, ఒక బాబా భక్తుడిగా పేరు తెచ్చుకున్నాను. ఎందుకంటే బాబా నాకు ఇవ్వాల్సింది ఏమీ లేదు. ఈ సాయి దైవం చిత్రం పెద్దలందరూ ఆస్వాదించారు. నిజంగా ఆవేదన ఉంది, చిన్న సినిమాలకి ఆదరణ లేదు. కానీ మీరు మంచి మనసుతో మన ముఖ్యమంత్రులు కేసీఆర్ గారితో చెప్పన్నారు. నమస్కారం. ఇలాంటి చిత్రాలు బతకాలి, బతకపోతే మాకు బతుకులేదు. దయచేసి మీరందరూ ముఖ్యమంత్రి గారితో చెప్పి మన ట్యాక్స్ లేకుండా అవ్వచ్చు, లేదా చిత్రమందిరాలు ఇప్పించి సహకరించి మమ్మల్ని పోషించాలని చెప్పి మిమ్మల్ని ప్రత్యక్షంగా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా భక్తులు, సాయి భక్తులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ చిత్రాన్ని చూస్తే 100 రోజులు కాదు, 1 సంవత్సరం వెళ్తుంది. ఆ బాబా గురువుగాను, తండ్రిగాను, తల్లిగాను నేను భావించి ఆయన ఎప్పుడు పూజిస్తుంటాను. నేను పూజించి ఆరాధించే ఆ బాబా నేను కోరుకుంటాను మీ అందరికీ ఆయుష్, ఆరోగ్యం, శాంతి, సుఖం ప్రసాదించాలని చెప్పేసి. ఓం శ్రీ సాయిరామ్. గాడ్ బ్లెస్ యూ. ఆడియో సీడీని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం.
కూర్చుని నా తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టమో లేక నేను చేసుకున్న అదృష్టమో తెలియదు, కానీ నిజంగా నాకు అర్హత ఉందో లేదో కూడా నాకు అర్థం కాదు. కానీ ఒక నటుడుగానే నేను మాట్లాడుతున్నా. నటుడుగా ఆనాడు కరుణామయుడిలో నేను చేస్తున్నప్పుడు నాకు నటన రాదు. నటించడం ఎలాగో తెలియదు. అప్పుడే కొత్తగా వచ్చాను 74 సంవత్సరంలో. అలాంటప్పుడు ఆ కరుణామయుడు ఆయన ఒక మతస్థాపకుడు కాదు అని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన వచ్చింది, ఆయనకి ఒక మతం అనేది ఉండి ఆ వేషం వేయటానికి ఏ క్రైస్తవకురాన్నో ఎన్నుకునేవాడే తప్ప ఎటువంటి బంధము అనుబంధము లేనటువంటి ఒక ఆయన గురించి తెలియని వాడిని ఎందుకున్నాడు అన్న దాని గురించి నేను ఆలోచిస్తే నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే సమాజంలో మార్పులు రావాలి అన్నప్పుడు మహత్తరమైనటువంటి యుగ పురుషులు వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ చరిత్రలు చెప్పుకోవటానికి నాలాంటి వాళ్ళని ఒక టూలుగా ఉపయోగించుకుని వారు నిజంగా ఎందుకు వచ్చారు, ఎవరి కోసం వచ్చారు, ఆ సత్యాన్ని చెప్పకుండా దారి తప్పుతున్నట్టు వారిని మళ్ళీ దారిలో తెచ్చుకోవడానికి వచ్చినట్టు చేసినటువంటి ఆ మహానుభావుడు పాత్ర నేను వేయటం నా జీవితంలో ఒక గొప్ప ఇది. అలాగే మళ్ళీ ఈరోజు ఈ సాయిబాబా 31 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ వేస్తున్నాను. నాకు అప్పుడప్పుడు అనిపించేది అనమాట, నేను నిజంగా 31 ఇప్పుడు నాకు బాబాగా కర్ణాటకలో వేసేసి ఎంతో మంచి పేరు తెచ్చుకునేటువంటి సాయి ప్రకాష్ నా పక్కనే ఉన్నారు. ఇప్పుడు ఇంతవరకు నేను మీతో మాట్లాడినప్పుడు సాయిబాబా పాత్ర నాలో ఇంకా ఉండి అది పైకి వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడేది మాత్రం ప్రత్యేకంగా నా ఆలోచన, నా మాట ఏంటి, విజయ్ చంద్ర గారు నేనేం అనుభూతులు ఉందో ఆ సంగతి చెప్పడానికే ఇప్పుడు నేను ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఆనాడు నేను వేసిన తర్వాత ఇంతవరకు మళ్ళీ ఒక్కసారి నేను బాబా దగ్గరికి వెళ్ళాను. అది కూడా సినిమా తీసే ముందు వెళ్ళి నేను చూసిందల్లా ఆయన ముక్కు చూస్తూ ఉండిపోయాను. ఆ ముక్కు నా ముక్కు కాదే, అసలు ఆ పాత్రకి నేను సూటుకులు కాదే, నేను ఎందుకు వేయకూడదు అని నిర్ణయం తీసుకున్నప్పుడు మళ్ళీ మా చనిపోయినటువంటి మా మేకప్ మ్యాన్ చెప్పాడు, సార్ మీరేం కంగారు పడకండి సార్, మీ ముక్కుని ఆ ముక్కులో తయారు చేసే బాధ్యత నాది అన్నాడు. ఎలా చేస్తావు అని అడిగా. అంటే ఏం లేదు సార్, చిన్న సైకిల్ బెల్లో ఉందంత రహస్యం అన్నాడు. సైకిల్ బెల్లో నా ముక్కుని పెద్ద చేసే రహస్యం ఏమి ఇమిడి ఉందా అని అడిగితే అతను ఏమనంటే, ఏం లేదు సార్, ఆ సైకిల్ బెల్లో ఉన్నటువంటి స్ప్రింగ్ ఉంది కదా, అది 2 ముక్కలు చేసి ఒక ముక్క యువతల పక్కన ఒక ముక్క అవతల పక్కన అని పెట్టాడు. రక్తం కారుతూ ఉండేది షూటింగ్ చేసినప్పుడల్లా. అలాంటిది పిలిస్తే కానీ నువ్వు కనపడాలి కానీ అన్న అడకలేంటి, ఆ చూపులేంటి, ఆ విసుకేంటి, ఆ కోపం ఏంటి, ఆ తాపం ఏంటి, చచ్చ బాగలేదు అన్నారు. నేను ఒకే మాట అన్నాను, అసలు నాకు తెలీదు ఏం చేస్తున్నానో, ఆ వేషం వేసుకున్న తర్వాత నేను ఎక్కడ ఉంటానో నాకే తెలీదు, అది నాకు ఏ విరుపులు వస్తే ఆ విరుపులో అవి చేస్తున్నాను తప్ప అన్నాను. ఇదే నిజం. ఏదంటే ఆ కరుణామయులో ఆ నటన కానీ, ఈ సాయిబాబాలో ఏ నటన కానీ అది నా సొంతం గొప్పగా బాగా చేయాలని గొప్ప ఆర్టిస్ట్ నాలో ఉన్నాడు, నేను ఏదైనా చేయగలను అటువంటి వ్యక్తిని కాదు. వాళ్ళు నేను ఎలా ఉండాలో, ఎలా చేస్తే బాగుంటుందో నన్ను ఆహ్వానించి ఆ 2 పాత్రలు చేశారని చెప్పడం మాత్రం నిజం. ఇక నాకు 6 నెలల నుంచి నువ్వు రా అంటే ఈ 30 సంవత్సరాలు ఎంతోమంది కూడాను బాబా దగ్గరికి వెళ్దాం రండి రేపు వెళ్దాం అనేవారు, కానీ ఎప్పుడూ జరగలేదు. ఆఖరికి ఈ సినిమా తీస్తూ అంటే 6 నెలల నుంచి నాకేదో పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంటే అందరూ కూడా మనం కలిసి వెళ్దామండి అని. అన్నింటికంటే విచిత్రం ఏంటంటే ఏ సినిమాలో అయితే నేను బాబాగా 6 నెలలు వేస్తూ ఈ 6 నెలలు నేను వేస్తూ వచ్చాను, 3 నెలల నుంచి ఈ షూటింగ్ జరుగుతూ వచ్చాను. ఈ యూనిట్లో ఈ శ్రీనివాసరావు గారు, ఈ ప్రొడ్యూసర్లు, ఈ పాటలు రాసేవాళ్ళు, మ్యూజిక్ చేసేవాళ్ళు వీరంతా కూడా అండి
మీకు కూడా టికెట్ బుక్ చేసామని చెప్పారు, కానీ వాళ్ళు వెళ్ళిపోయి వచ్చేసారు, తనేమో తీసుకెళ్ళి వెళ్ళలేదు. వచ్చిన తర్వాత చెప్తున్నారు మేము వెళ్ళాము వచ్చేసామని. అప్పుడు నాకు అర్థమైంది, మీ అందరూ కాదు, నువ్వు వాళ్ళు అంతా వస్తారు కానీ నువ్వు ప్రత్యేకంగా నువ్వు ఒక్కడివే రావాలి, నీతో నీ రిజర్వ్ చేసుకోవాలని అది ఉండటం వల్ల ఆ తర్వాత మొన్న 19వ తారీఖు నాడు నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు నాకు 5 నిమిషాల్లో నాకు ఇది గుడిలో ప్రవేశ బాబా దర్శనం అయింది. కానీ అక్కడి నుంచి బయటకు వచ్చేయటానికి 3.5 గంటలు పట్టిందంటే ఇది ఆ బాబా నాకు ఇచ్చిన రూపం వల్ల ఆ మనుషులందరూ కూడా అందరూ కూడా బాబా 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 అంటుంటే నా జన్మ నేను అసలు వారి యొక్క పాదాల నమస్కారాలు పెట్టుకోవడం అరుణో కాదో నాకు అసలు తెలియదు, కానీ వారు నాలో చూసుకునేది ఏంటంటే ఆ పాదాలు బాబా పాదాలుగా చూసుకుంటూ నమస్కారం చేస్తున్నారు, నన్ను బాబాగా అనుకునే విషయంలో నమస్కారం చేస్తున్నానని అనుకుంటాను తప్ప కాదు. మహత్తరమైనటువంటి మహాపాత్రలు రావటమే కాకుండా ఇప్పుడు ఒక కొత్త విచిత్రం, ఈ 6 నెలల్లో నేను నీకేదో బాధ్యతలు అప్పగించావు అంటే ఆ బుక్స్ చదవటం మొదలెట్టాను, బాబా బుక్స్. బాబా బుక్స్ చదువుతుంటే ఫస్ట్ టైము ఈ 6 నెలల్లో నాకు అర్థమైంది ఏంటంటే ఆ కోపతాపాలన్నీ ఉన్నాయి, ఆ విరుపులన్నీ ఉన్నాయి, పిల్లలతోనేమో రాళ్ళు ఇచ్చి కొట్టడాలు ఉన్నాయి, కేకలేటాలు ఉన్నాయి, అందరితో దెబ్బలాట్లు ఉన్నాయి, ఒకసారి తిట్టడం ఉంది, బుక్కులు అన్నీ ఉన్నాయన్నమాట. నేను 31 సంవత్సరం కింద అసలు నేను ఇప్పుడు ఆ పుస్తకాలు చదవని అవి ఈ బుక్లో కనిపించాయి. ఈ బుక్లో హేమంత్ పంత్ రాసినటువంటి బుక్లో ఇది ఉంది. ఈరోజు మళ్ళీ నాకు ఒక బాధ్యత అయినప్పుడు చెప్పాడు, ఒక ఆర్టిస్ట్గా, నేను ఒక ఆర్టిస్టే, ఆ ఆర్టిస్ట్గా ఆయన నాకు అప్పుడు చెప్పిన బాధ్యత ఏమిటంటే అమెరికా వెళ్ళు, అక్కడ బాబా ప్రోగ్రామ్స్ ఇయ్యి అని దేవాలయాల్లో మందిరాల్లో ప్రోగ్రామ్స్ ఇయ్యి అని చెప్పారు. నేను ఎక్కడికి వెళ్తాను, ఎలా వెళ్తాను, నా దగ్గర ఇది లేదు అనుకున్న టైంలోనే ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా రావడంలో నేను చెప్తున్నాను, ఒక్కడివే వెళ్ళు అమెరికా అన్నారు. ఇవాళ నేను ఒక ఆదేశం, ఏదో ఒక మంచి కార్యక్రమం నా ద్వారా చేయించుకుంటున్నారు తప్ప నాకు ఆయన మీద భక్తి ఉందా, గౌరవం ఉందా అది కాదు. నేను క్రీస్తుని మనస్ఫూర్తిగా మనస వాచ ఆయన్ని రోజు మాట్లాడుకుంటాను, ఆయనతో పిలుస్తాను, ఆయన వస్తారు కూర్చుంటారు, అటువంటి అనుబంధం నాకు క్రీస్తుతో నాకు ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చింది ఒక డాక్టర్ అందరి కోసం ఏ విధంగా అయితే అందరినీ తన సొంతంగా చూసుకుంటాడో, అందరికీ కొల్ల మతాదులు లేకుండా ఎలా చూసుకుంటాడో ఆ విధంగానే నా జీవితం కూడా ముందు ముందు అలాగే ఉంటుంది. మనిషిని మనిషిగా ప్రేమించటమే నా మతం, మనిషిని మనిషిగా గౌరవించడమే నా కులం తప్ప నాకు ఎటువంటి ఇవి లేవు. నేను భగవంతుడు నన్ను ఏ విధంగా ఉపయోగించుకుంటే, ఏ భగవంతుడు ఏ విధంగా ఉపయోగించుకుంటే ఆ భగవంతుడికి నేను ఒక టూల్గా మారిపోతాను. నేను ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటివాడిని. ఆ క్రియేటర్ ఒకడే, అది మాత్రం ఖచ్చితంగా ఒకటే ఉన్నాడు. ఆ క్రియేటర్ ఆ స్ట్రింగ్స్ని ఎలా మీటుతూ ఉంటే అలా మీటుతూ ఉండబడేవాడిని తప్ప కాదు. రేపు 13వ తారీఖున అమెరికా వెళ్తున్నాను. 40 టెంపుల్స్లో అక్కడ వాళ్ళందరితో కలిసి గంటన్నర ప్రోగ్రాంలు ఇచ్చే అవకాశం ఇవ్వాలి నాకు కలిగించాడు. అంటే ఆయన ఏదో ఉపయోగించుకుంటున్నారు, నేను ఉపయోగపడుతున్నాను, నాకు అంతకంటే ఆనందం లేదు. ఎవరెవరైనా సరే, ఏ భగవంతుడైనా సరే నన్ను ఉపయోగించుకుంటే ఆ భగవంతుడు సేవలు చేయటమే నా ఇది తప్ప ఆయన దేవుడా, ఈయన దేవుడా, వారు దేవుడా, వీరు దేవుడా కాదా అవురా అన్న ప్రశ్న మాత్రం నా జీవితంలో ఎప్పుడు రాదు. నేను ఒక కళాకారుడిని, ఆర్టిస్టుని నమ్ముతా. నాకు ఏది నమ్ముతా అంటే బైబిల్ కానీ, అలాగే ఖురాన్ కానీ, అలాగే మన భగవద్గీత కానీ, ఈ 3 వాటి యొక్క సారాంశం ఏమిటంటే ప్రేమ తత్వాన్ని విస్తరింపచేయటం అన్నది మాత్రం నగ్న సత్యం. ఆ సత్యం, ఆ ప్రేమను పంచుతాం, ప్రేమ సామ్రాజ్యాన్ని నిర్మించుకుందాం. అందరూ కూడా ప్రేమతో ఉండవాలనే కోరిక మాత్రం నా మనసులో నిండి ఉందన్నమాట. అందరినీ ప్రేమిస్తాను, అందరినీ ఇచ్చేస్తాను. ఇవాళ ప్రేమ ముఖ్యం. ఇది బజార్లో కొనుక్కుంటే వచ్చేది కాదు, నీ మనసులో పుట్టాలి ఆ ప్రేమ. ఒక విత్తు నాటుదాం, ప్రేమని విత్తు మనసులో నాటుకుంటే అది చిన్న మొక్క మాని మహావృక్ష నలుదిక్కులా వ్యాపిస్తుంది. ఇవాళ మహత్తరమైన రోజు, ఈరోజు ఈ ఫంక్షన్ చేసుకుంటున్నాం అంటే ఇవాళ ఎలాంటి రోజు. ఆ మదర్ తెరిసా మాత విశ్వ మాత బిరుదు ఇవాళ పొందిందంటే ఓ తల్లి మనం అంతా గర్వించదగ్గదనమాట.
ప్రేమ పంచింది. ఆమె ప్రేమ ముందు మనం ఎంత మీ దేవుడా మా దేవుడా అవుదావుడు అని మనం మాట్లాడుకునే వాళ్ళం మనకు కాదు. విశ్వమాత ఎక్కడి నుంచి వచ్చింది? ఈ గడ్డ మీద, మన భారతదేశ గడ్డ మీద ఆవిడ తన ప్రాణాలు వదిలిందంటే అబ్బబ్బబ్బబ్బబ్బా, మీరు నేను మనం జాతి కుల మత భేదాలు లేకుండా జోహార్ జోహార్ మహత్తరమైనటువంటి విశ్వమాతకి మనందరం కూడా ఒక్కసారి ఆవిడని నిజంగా గౌరవంగా ఒక్కసారి నమస్కరించుకుందాం. మన భారతదేశానికి ఎక్కడో పుట్టింది, ఏ దేశంలో పుట్టిందో కూడా మనకు తెలియదే. అలాంటి మాత మన దేశంలో అడుగుపెట్టి మన గడ్డ మీద కాలు పెట్టి మన దేశానికి ఇంత సేవ చేసిందే. అది ఆ సేవలో దేవుడు కనబడతాడు, ఆ మార్పులో దేవుడు కనబడతాడు చెప్తూ ఈ సినిమా ఖచ్చితంగా నాకు అవకాశం ఇచ్చి చేసినటువంటి తప్పకుండా బాబా ఆశీస్సులు ఉంటాయి, మీ ఆశీస్సులు ఉంటాయి. ఈ సినిమాని నేను పిలుస్తున్నాను, థియేటర్కి మీరు రండి రండి రండి. బాబా మిమ్మల్ని పిలుస్తారు, థియేటర్లో వచ్చి చూడండి, థియేటర్లో వచ్చి చూడండి. థ్యాంక్స్, నమస్కారం. గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సాయిరామ్, ఈరోజు అసలు నేను చాలా చిన్నవాడిని, అంటే ఇంత గొప్ప మహా కార్యక్రమం చేస్తున్నందుకంటే నేను చాలాసార్లు బాధపడేది కొన్ని విషయాల్లో. నాకు తల్లిదండ్రులు అంటే అక్క జిల్లాలు ఉన్నారు, అందరూ ఉన్నారు, కుటుంబం ఫ్యామిలీ ఉన్నారు, తల్లి ఉంది, భార్య పిల్లలు అందరూ ఉన్నారు. ఒక నాన్న లేడు అనే బాధ నాకెంతో చాలా నన్ను వేధించుండే. అయితే ఈ సినిమా విషయంలో బాబా అంటే సాయే దైవం అనేది అంటే నేను చిన్నప్పటి నుంచి నేను ఏదైతే అనుకున్నానో, నేను అంటే సినిమా తీయాలనుకున్నా, ఏదైతే ఒక గుడి కట్టాలనుకున్నా, ఏ విషయాలు చేయాలనుకున్నది అన్నీ బాబా నాతోటి ముందుండి చేపిస్తున్నందుకు నేను ఈ సినిమా నేను చేయడం నాకు నిజంగా పునర్జన్మ లాంటిది ఇది. అలాగే ఇంత పెద్ద కార్యక్రమంలో నాకు ఇది ఒక సినిమాలో భాగస్వాములుగా ఉన్నందుకు శ్రీమతి భవాని అర్జున్ రావు గారు, వాళ్ళ భర్త అర్జున్ రావు గారు, లక్ష్మీచంద్ర గారు, అలాగే రామకృష్ణ గారు, చిత్రకుడు గారు, వీళ్ళందరూ అంటే నేను వెళ్తుంటే నాతోటి సహా ముందుకుండి మేము ఉన్నాం, మీరు ఏమో ఇదొద్దు, కాంప్రమైజ్ కాకుండా చేయండి, సినిమా బాగా వస్తుంది అని అందరితోటి నాకు ముందుండి వీళ్ళందరూ సహకరించినందుకు వాళ్ళకు అందరికీ ప్రత్యేకంగా నేను పాదాభివందనలు చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు సాయి బంధువులందరూ ఇంత ఘనంగా ఇక్కడికి వచ్చి ఇంతసేపు ఇంత టైం వేచించి ఉన్నందుకు వారందరికీ నేను మరోసారి పాదాభివందనలు చేస్తున్నాను. ముఖ్యంగా నేను అడగంగానే మన గురుగారు, సిద్ధ గురుగారు, శ్రీ స్వామి గారు, రామనంద స్వామి గారు ఫస్ట్ పరిచయం అయినా కానీ బాబా అన్నందుకు నన్ను దగ్గర తీర్చి నేనున్నా అని నా భుజం మీద చేసి మీరు ఏమి పర్వాలేదు, నువ్వు అన్నీ లైవ్ చేసుకోండి, నేను వస్తున్నాను అన్నందుకు నేను చాలా ఆనందపడిపోయినా. ఇలా ఒక గురువుగారు కాకుండా ప్రతి ఒక్కరు బాబా అనేది ఎవరైతే ఉన్నారో వీడు రాజగోపాల్ గారు కానీ మన ధనంజయ్ గారు, ప్రతి ఒక్కరు నేను ఏ టెంపుల్లో షూటింగ్ చేసినా, మన అక్కడ చింతపల్లి సాయిబాబా టెంపుల్ షూటింగ్ చేసిన ప్రతి ఒక్క టెంపుల్ చేసిన అందరూ నాకు భోజనాలు పెట్టించి నన్ను ఆ ఖర్చులకు ఇది చేసి అందరూ నన్ను ముందుంచి ఈ సినిమాకు నిర్మాణంలో పాల్గొన్నందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ముఖ్యంగా నకరేకల్ బాబా టెంపుల్లో ఆడ సాంగ్ చేశాను అండ్ సీన్స్ చేసిన వాళ్ళు ఆ టెంపుల్ చైర్మన్ రెడ్డి గారు, ఆ బృందం పూజారి గారు, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రెండవది పద్మారావు నగర్ సాయిబాబా టెంపుల్ సాయి కుమార్ బాబా గారిని ఆయన సేవలు వినలేనిది నేను మరవలేను. ఆయన ఒక 10 రోజులు షూటింగ్కి ఆయన మొత్తం ఆయన దగ్గరుండి చేశాడు, వాళ్ళ ఆశ్రమాలు చేపించాం, అక్కడ అన్నీ నాకు సహకారం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారు ఈ సమయంలో ఇక్కడ లేనందుకు బాధ ఉంది, కానీ సంతోషంగా నేను ఇది చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సినిమా విషయంలో బాబా జీవిత ఇప్పుడు ఇన్ని రోజులలో వస్తున్నందుకు, కమర్షియల్ సినిమాలు చేస్తున్నందుకు చాలామంది కమర్షియల్గా డబ్బులు వస్తే ఇదే అవుతునుకుంటారు, కానీ బాబా సినిమాని నాతోటే ఎందుకు చేయించడం అనేది నా పునర్జన్మ. అది ఇందాక గురుగారు అన్నట్టుగా ఇది ఆయన ఆజ్ఞ లేదే నేను ఈ సినిమా చేయలేదు, కానీ చాలా కష్టాలు దాని ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనికి ముఖ్యంగా మన విజయ్ చంద్ర గారు బాబాగా ఆయన ఒప్పుకున్నప్పుడే నేను సక్సెస్ అయినట్టు నేను ఫీల్ అయినా. అలాగే మన ఓం సాయి ప్రకాష్ గారు కన్నడలో 100 సినిమాల డైరెక్టర్ గారు మన అవధూతగా ఆయనగా కూడా ఒప్పుకున్నందుకు వీరిద్దరికీ ప్రత్యేకంగా నేను పాదాభివందనలు చేస్తున్నాను. ముఖ్యంగా అంటే అంత పెద్ద డైరెక్టర్ 100 సినిమాల డైరెక్టర్ అయి ఉండి నా డైరెక్షన్లో చేసినందుకు నేను ఎప్పుడూ మరవలేను. అలా పెద్ద యాక్టర్స్ ప్రతి ఒక్కరు, కోట శ్రీనివాసరావు గారు,
చంద్రమోహన్ గారు, సుమన్ గారు, అశోక్ కుమార్ గారు, ఇక్కడికి అశోక్ కుమార్ గారు వచ్చారు. వారికి అందరూ కూడా నేను చాలా కృతజ్ఞతలుగా తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఆడియో రిలీజ్ ఈరోజు ఆడియో రిలీజ్ ఆవిష్కరణ జరిగినందుకు చాలా సంతోషం. దసరాకి సినిమాను రిలీజ్ చేస్తున్నాము. అందరూ మీరు ఒక్కసారి బాబా డివోటీ అని అందరూ మీరు మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకొచ్చి ఒక్కసారి సినిమా చూపించి మీరు మాకు సహాయం చేయాలని నేను ప్రేక్షకులందరినీ నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా పాటల విషయంలో అసలు సంగీతం అంటే ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్గా గట్టిగా గారు చేస్తున్నారు. ఆయనకు మ్యూజిక్ సెన్స్ ఉన్నది అనేది ఆయనకు ఎంతో ఉంది. కానీ నేను ఫస్ట్ టైం బాబా సినిమాకు మీరు చేయాలి సార్ అని అంటే, నేనేంటి సార్, నేను ఒక రైటర్ని కదా, మ్యూజిక్ డైరెక్టర్ ఎలా చేస్తానంటే, లేదు సార్ మీకు అది చేయగలుగుతారు, బాబా మీకు ఆజ్ఞ నాకు చెప్పారు సార్ అని చెప్పి నేను ఆయన చేస్తే అద్భుతంగా 11 days అద్భుతంగా చేశాడు. ఆ పాటలు ఎంతో ఇప్పుడు ఆదరణ పొందుతున్నాయి. అట్లా బిక్కీ కృష్ణ గారు 2 పాటలు నాకు వినిపించి ఇది అంటే నాకు కరెక్ట్ సబ్జెక్టు సిచ్యువేషన్ పరంగా ఉన్నాయి. ఇవేదో కల్పితాలు సినిమాది రాపిచ్చిన ఇది కావు. అట్లా సిచ్యువేషన్ పరంగా ఉన్నందుకు ఆయనను కూడా బిక్కీ కృష్ణ గారు పాటలు రాయడం ఇది చాలా ఆనందంగా ఉంది. అట్లా కెమెరామెన్ సురేందర్ రెడ్డి గారు, ఆయన ఎన్నో పెద్ద సినిమాలు చేశారు. ఆ సురేందర్ రెడ్డి గారు కెమెరా వివరించి అన్ని ప్రతి టెక్నీషియన్లు నందమూరి హరి గారు, సురేందర్ రెడ్డి గారు, ఇట్లా ప్రతి ఒక్కరు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కోఆపరేట్ చేసి ఈ సినిమాను సక్సెస్ చేసినందుకు వారందరికీ నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాకు వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సాయే దైవం ఆడియోకు విచ్చేసిన అతిరథ మహారథులందరికీ హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా మా సిద్ధ గురువు గారు రమణానంద మహర్షి వారు రావడం అంటే మాకు ఒక రకంగా బాబా వచ్చినట్టే. ఈరోజు ఆయన వచ్చి ఆయన చల్లని దీవెనలు ఇచ్చి మంచి మనసుతో చెప్పారు. అది చాలు ఈ సినిమా సూపర్ హిట్ అనడానికి. ఒక మంచి సిద్ధ గురువు, ఆధ్యాత్మిక గురువు వచ్చి ఆశీర్వదించినాడంటే సాయే దైవం సినిమాకి అది చాలు. ప్రస్తుతం ఈ సినిమా గురించి చెప్పాలంటే అన్ని పాటలను బిక్కీ కృష్ణ రాశారు. మీరు చూసింటారు. నేను మ్యూజిక్ చేసి నాకే అబ్బా ఇంకొంచెంసేపు పాట వేసింటే బాగుండి అనిపించింది అంటే మీకు అనిపించిందని అది చాలామంది చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు నా సినిమాలు అన్నింటిలోనూ చాలా మ్యూజిక్ సెన్స్ ఉంటుంది. నేను మ్యూజిక్లో కూడా పాల్గొంటుంటాను. అది గమనించిన జిఎల్బి శ్రీనివాస్ గారు మీరే మ్యూజిక్ చేయండి అన్నారు. 11 రోజులు ఎలా చేశానో నాకే తెలియదు. మొదటి పాట రికార్డింగ్ థియేటర్లోకి వెళ్తున్నప్పుడు కూడా ట్యూన్ లేదు. జస్ట్ బాబాను మనసులో అనుకున్నాను. ఒళ్ళంతా పులకించి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అనంత కోటి సూర్యప్రభాకర ఆ పాటను మధుబాలకృష్ణన్ వాడాడు. నెక్స్ట్ బాబాను కూర్చున్న తీరు పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాడాడు. నెక్స్ట్ ఆ నింగిసాయి నేలసాయి పాటను జేస్దాస్ పాడారు. సునీత పాడింది. అద్భుతంగా వచ్చాయి పాటలు. 100% చెప్తున్నాను, ఈ సినిమా పాట రోజు టీవీలో, గురువారం టీవీలో మోగే తీరుతుంది. అలా మోగని రోజు మళ్ళీ నేను ఇంకా మ్యూజిక్ చేయనని మీకు అందరికీ చెప్తూ, ఈ పాటలు రాసిన బిక్కీ కృష్ణ గారికి అద్భుతంగా రాశారు. అందులో అవధూత పాత్రలో ఓం సాయి ప్రకాష్ గారు అద్భుతంగా నటించారు. ప్లస్ విజయ్ చంద్ర బాబాగా చేయడం మాకెంతో చాలా ఆనందంగా ఉంది. ప్లస్ మా ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు స్పందించి ఇట్లాంటి భక్తిరత చిత్రాన్ని ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది. మరొక్కసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులకు నమస్కారం చెప్తూ, ఇంకోటి మా ఫ్రెండు నిర్మాత దర్శకుడు ఇంద్రమోహన్ కూడా వచ్చాడు, వాడికి థ్యాంక్స్. మరో దర్శకుడు మురళీ గంధర్వ కూడా వచ్చారు. వాళ్ళంతా నా మీద ప్రేమతో అభిమానంతో వచ్చినందుకు థ్యాంక్స్. మరోసారి అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మన పాటల రచయిత బిక్కీ కృష్ణ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. సాయే దైవం చిత్రంలో అన్ని పాటలు నా చేత రాయించినటువంటి దర్శక నిర్మాతలకు, ముఖ్యంగా దర్శకుడు జిఎల్బి శ్రీనివాస్ గారికి మరియు నిర్మాత భవాని అర్జునరావు గారికి, నా తమ్ముడు సంగీత దర్శకుడు పోలూరు కటికాచలంకి మొట్టమొదటి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అయితే ఈ సినిమాలో ఈ పాటలు, నేను రాసినటువంటి పాటలు బిక్కీ కృష్ణ అనేటువంటి ఒక వ్యక్తి రాసినవి కాదు అని సవినయంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బాబా నాలో ఆవహించి రాయించుకున్నాడు. అది ఎంత అంటే, నేను చాలా బాధపడి రాసినటువంటి పాటలు ఆ సినిమాలో ఈ విధంగా
మరి సినిమా ద్వారా అందులోనూ విజయ్ చందరు, ఓం సాయి ప్రకాష్ లాంటి, సుమన్, చంద్రమోహన్ లాంటి మహా నటులకు ఆ పాటలు మరి ఉపయోగపడతాయని, వాళ్ళు ఆ పాటలు నటిస్తారని చెప్పి నేను కలలో కూడా ఊహించలేదు. అండగా సాయి ఉండగా భయమెందుకురా నీకు దండగా అని ఈ పాట మరి ఈ సినిమాలో చాలా హిట్ సాంగ్ అవుతుంది. అదేవిధంగా బాబా నువ్వు కూర్చున్న తీరు చూస్తుంటే మాముచ్చడ తీరు, యోగ సుమం పూసినట్టు జ్ఞానవనం విరిసినట్టు ధ్యాన ఫలం పండినట్టు కుండలి మేల్కొన్నట్టు బాబా నీ లీలలే వేరు నువ్వు ప్రేమ రూపమైన ఫకీరు అని బాలసుబ్రహ్మణ్యము, సునీత గారు ఆలపించారు. ఇందులో ఒకటండి, ఇంతకు ముందుగా గురువుగారు చెప్పినట్టుగా ప్రేమతత్వమే సాయితత్వం. ఆ ప్రేమతత్వం గురించి బాబా సాయే దైవం అని అనడానికి ఇందులో ఒక పాటలో రాశా చివరిలో, బాబా నువ్వు ప్రేమించు తీరు, బాబా నువ్వు ప్రేమించు తీరు ఏ దేవుళ్ళు వర్ణించలేరు, ఇంద్రధనసు వంగినట్టు నింగి పొంగి పొరలినట్టు సప్త సాగరాలన్నీ గుండెల్లో ఎగిసినట్టు బాబా నీ దినచర్య యొక్క యజ్ఞం నిన్ను సేవించు వారిదే స్వర్గం అన్నారు. అంటే ఇలాంటి భావాలు నాలో మళ్ళీ ఎలా వచ్చాయంటే, సహజంగా నేను కవి అయినప్పటికీ 30 పుస్తకాలు రాసినప్పటికీ వాటన్నిటికన్నా నాకు బాగా సంతృప్తినిచ్చినది బాబా గురించి, బాబా ప్రేమతత్వాన్ని గురించి, సాయితత్వాన్ని గురించి, కరుణతత్వాన్ని గురించి రాసినటువంటి ఈ సినిమాలో 5 పాటలు నాకు చాలా సంతృప్తినిచ్చాయి. ఇది నాకు భగవంతుడు ఆ బాబానే కల్పించినటువంటి ఒక అవకాశంగా నేను భావిస్తున్నాను. అంతకన్నా ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చాలా మహానుభావులు, సాయితత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా మరి ప్రచారం చేసి మరి సాయి భక్తుల్లో నిజమైనటువంటి భక్తిని పెంపొందిస్తున్నటువంటి రమణానంద గారు, మా మహర్షి ఈరోజు ఇక్కడికి రావడం అనేటువంటిది. అందులో చూడండి, బాబా లీలలంటే ఏం, బాబా లీలలంటే ఏమిటి, ఆ బాబా కోసం ఆయన తప్పిస్తూ ప్రచారం చేస్తూ అటువంటి ఆ బాబా రూపంలో ఆయన ఇక్కడికి వచ్చాడు. అదేవిధంగా విజయ్ చంద్ర గారు 33 సంవత్సరాల క్రితం నటించినటువంటి సాయిబాబా పాత్ర నటించినటువంటి ఆయన ఇందులో నటించడం, అది కూడా ఒక లీలే. ఇందులో హైకోర్టు జడ్జీలు జస్టిస్ చెల్లా కోదండరామ్ గారు, చక్రపాణి గారు కానీ, జస్టిస్ చంద్రయ్య గారు కానీ, జడ్జీలు వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం అనేటువంటిది కూడా ఒక లీలే. ఆయన గౌడ్ గారు అన్నట్టుగా ఎంత అద్భుతంగా అని అన్నారు, ఒక మాట అన్నారన్నమాట. ఎందుకంటే ఈ పాటలు ఇంకా పూర్తిగా వేసి ఉంటే బాగుండేది, 2 లైన్లు వేశారు అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఆ పూర్తిగా పాటలు వస్తాయి కాబట్టి ఈ అవకాశము అంటే ఈ పాటలు రాసేటువంటి అవకాశము నాకు కలగడానికి నేను జేసుదాసు ఒకే ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తానండి. జేసుదాసు గారు ఈ పాట పాడాలని 15 సంవత్సరాల క్రితం నేను రాసిన పాట సాయిబాబా గుడిలో జస్టిస్ చంద్రకుమార్ గారు, మా గురువు, ఇప్పుడు ఆయన తలుచుకోవాలి, ఆయన ఒంగోలు వెళ్తూ నేను అనంతపురంలో వేమన టెలిఫోన్ భవన్లో సత్సంగాలు నువ్వు చేయని చెప్పి నాతో 10 సంవత్సరాలు సత్సంగాలు చేయించారు. ఆ సందర్భంగా అండగా సాయి ఉండగా భయమెందుకురా నీకు దండగా, ఆ నింగి సాయి ఈ నేల సాయి ఆ గాలి సాయి గంగ సాయి, పంచభూతాలలోన పొంచి ఉన్న రూపం సాయి, సర్వజీవరాశుల్లోన దాగి ఉన్న దైవం సాయి, సాయి లేని చోటెక్కడుంది లోకంలో, కన్నులుండి మీరు చూడకపోతిరి మైకంలో మాయామైకంలో, ఆ నింగి సాయి ఈ నేల సాయి ఆ గాలి సాయి గంగ సాయి. ఈ పాట 15 ఏళ్ల క్రితం నేను రాసింది, జేసుదాస్తో పాడించాలనుకున్నాను. అది జరిగిందంటే కేవలం బాబా లీలని చెప్పి